తెలంగాణ రాష్ట్ర సాధన తదనంతర ప్రగతి పథం మీద ఈరోజు సభలో గౌరవనీయులు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చాలా రమ్యంగా వారి యొక్క పాదయాత్ర ఎంత పెద్ద సంఖ్యలో చేసినారనేది ఆ దృశ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినారు. చాలా సంతోషం. నేను చేయకూడదు అంటలేదు కానండి, మళ్ళొక పర్యాయం చేయాలి మీరని కోరుతున్నాను. నేను పోతా ఉన్న కొద్దిగా వార్తలు వస్తాయి అధ్యక్ష. పాదయాత్రాన్ని ఒక నాయకుడు బయలుదేరితే డెఫినెట్గా ఎందరో కొందరు వచ్చి కొన్ని సమస్యలు చెప్తారు అధ్యక్ష. అది సహజమైన పరిణామం. వారి దృష్టి కూడా వచ్చినాయి కాబట్టి మొత్తం మీద సెల్ఫ్ సర్టిఫికేషన్ బాగా ఇచ్చుకున్నారు వారు. అద్భుతమైన పాదయాత్ర, ఎన్ని కార్నర్ తిరిగిన ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అదంతా వారు చెప్పుకున్నారు. చాలా సంతోషం. వారు చెప్పింది కూడా మంచిగా ఒక స్వామీజీ ప్రవచనంలాగా చెప్పినారు. వినడానికి కూడా చాలా బాగా. ఎవరు వద్దంటారు అధ్యక్ష? మొత్తం దళిత బంధు అందరూ రేపు తెల్లారి రేపు సాయంత్రం వరకు ఇచ్చేస్తే అందరూ సంతోషమే కదా. ఎవరు కూడా వద్దన్నారు దాన్ని. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం తప్పకుండా స్ఫురణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ మిత్రులు బట్టి విక్రమార్క గారు కూడా నాతో ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం సాధన అనే విషయం అధ్యక్ష 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఒక రోజుతో వచ్చింది కాదు, ఒక నాయకుడితో వచ్చింది కాదు. 58 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆద్య లెవెల్ అధ్యక్ష, ఉన్న తెలంగాణను ఊడగొట్టిన లెవెలు ఇదే కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు. డెఫినెట్గా అది హిస్టరీ కాదు అధ్యక్ష, అని ఎవరు కూడా కాదనలేరు. ఉన్నటువంటి తెలంగాణ ఉన్నట్టే ఉంటే అసలు ఎక్కడుందో, ఏ దిశలో ఉందో. 9 ఏళ్లలోనే ఇంత హైట్కి పోయినామే. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా, ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా, టీకా టిప్పణి చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం కానీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కానీ, ఒక దేశం కానీ పెరుగుదల ఉందా, తరుగుదల ఉందా అనే పర్ఫార్మెన్స్ కొన్ని గీటురాలు ఉంటాయి అధ్యక్ష. ఆ గీటురాలలో ప్రధానంగా చూసేది తలసరి ఆదాయం అధ్యక్ష. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, ఎంత పెరిగితే అంత రాష్ట్రం అభివృద్ధి దిశలో పోతున్నట్టు పరిగణిస్తారు. పర్ క్యాపిటల్ పవర్ కావచ్చు, పర్ క్యాపిటల్ మన డాక్టర్స్ కావచ్చు, హెల్త్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక పరిగణలోకి తీసుకుంటారు అధ్యక్ష. మదర్ మార్టాలిటీ రేట్ కావచ్చు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్స్ కావచ్చు, కొన్ని ఇండెక్సెస్ ఉన్నాయి అధ్యక్ష. అవి ఇంటర్నేషనల్లీ ఫాలోడ్ ఇండెక్సెస్. తెలంగాణ ఏర్పడే రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది అధ్యక్ష. ఏర్పడ నుంచి నేటి వరకు మనం పెద్ద రాష్ట్రాలలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మన పర్ క్యాపిటల్ ఈరోజు 3,12,000 రూపాయలుంటే, ఏ రాష్ట్రం నుంచి అయితే మనం విడిపోయినామో, ఎవరైతే మనం ఎకసక్కాలు పలికినరో, మీకు పరిపాలన రాదు, మీకు ఇది చేత కాదు, అది చేత కాదు అన్నారో, వాళ్ళ పర్ క్యాపిటల్ 2,19,000 అధ్యక్ష. మన పర్ క్యాపిటల్ 3,12,000. ఆల్మోస్ట్ ఒక 1 lakh రూపీస్ డిఫరెన్స్. దాన్ని మించి అధ్యక్ష ఇప్పుడున్న ఏపీ అయినా తెలంగాణ అయినా మన 10 ఏళ్ల క్రితం వచ్చిన రాష్ట్రం. దాన్ని మించి చాలా స్థిరపడి, చాలా బలంగా ఉండి, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తనతో కలిగినటువంటి మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ మోడల్ అని దేశాన్నంతా గోల్మాల్ చేసి ప్రధానమంత్రి సంపాదించినటువంటి గుజరాత్ రాష్ట్రం కావచ్చు, ఇప్పటి నుంచో స్థిరపడి 70 ఏళ్ళుగా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కావచ్చు, కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఇవన్నీ మనకన్నా సైజులో కూడా చాలా పెద్ద అధ్యక్ష. వాళ్ళ కోస్టల్ సిటీస్ ఉన్నాయి, కోస్టల్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కలిసిన తర్వాత అక్కడ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించినాం అధ్యక్ష, చాలా కష్టపడి. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చెప్పించాం. ఆ తర్వాత మళ్ళీ దుకాణం మొదలవుతుంది అధ్యక్ష. మళ్ళీ పాత కథనే, కుక్కతోక వంకర అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా రాసి రంపాన పెట్టిందంటే, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలు, చేసిన అవహేళనలు మేము ఇప్పుడు మా జీవితంలో కూడా మర్చిపోం అధ్యక్ష. ఇయ్యాలనే కాదు, చరిత్ర ఉన్న రోజులు తప్పకుండా ఉంటుంది. అది తెలంగాణ పంపుదాం అనుకుంటే అవి ఆగిపోయినట్టున్నాయి అధ్యక్ష. లేకుంటే వీళ్ళకి సర్ప్లస్ ఉన్నాయి కాబట్టి ఆగిపోయినట్టున్నాయి, కాబట్టి అవి దొరికినాయి అధ్యక్ష. కంక్లూడ్ చేయండి.
మీరు అన్నారు మహేశ్వరి గారు కంక్లూడ్ కంక్లూడ్ చేస్తున్నా సార్ నేను. చేయండి మీరు. అరే ఇంతేం ఇంత సార్ చూసి మాట్లాడండి, మా మీద ఏం సార్ మీరు మా మీద పడతారు? షేర్ దిక్కు మాట్లాడండి. అరే మేము 8 మంది ఉన్నాం సార్, థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్ సార్. యూ టు లుక్ అట్ us. వేరే వాళ్ళకి ఎంత నిన్న కూడా మాకు క్లారిఫికేషన్ టైం ఇవ్వలేదు అధ్యక్ష. నిన్న కూడా క్లారిఫికేషన్ టైం ఇవ్వలే. ఈ రోజు కూడా ఈ రకంగా మా గొంతులు నొక్కితే ఎట్లా అధ్యక్ష? ఇది కంప్లీట్ చేయండి. కంప్లీట్ అంటే ఎట్లా అధ్యక్ష? మీరు చాలా టైం సబ్జెక్ట్స్ అయిపోయింది. ఉన్నాయి. కానీ ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడే మీకు హెల్త్ ఇచ్చిన మాట్లాడాలా, టైం హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఎడ్యుకేషన్ మాట్లాడాలా? గతంలో నేను ఇచ్చిన చార్జ్ షీట్లు అన్ని ఉన్నాయి అధ్యక్ష, తీసుకొచ్చిన చాలా సందర్భాలు అన్ని కూడా మాట్లాడుతున్నారు. క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా అధ్యక్ష. మీరు కంప్లీట్ చేయండి మహేశ్వరి గారు. అధ్యక్ష అందుకనే ఏంది టీ బ్రేక్ ఇచ్చాక మళ్ళీ మాట్లాడదాం. మీకు ఆగలైతే చెప్పండి, టీ బ్రేక్ ఇద్దాం, మళ్ళీ మాట్లాడదాం. మాకేం పని లేదు అధ్యక్ష. రాత్రి 12 గంటల దాకా కూడా మహేశ్వరి గారు. మేము మాత్రం ఖచ్చితంగా మీరు చైర్ దిక్కు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. సార్ నేను అక్కడ కంక్లూడ్ ఉన్నది చేస్తున్నా ఇక్కడ సార్. చూసి మాట్లాడండి, సార్ నాకు conclude టైం చేయండి. ఇవ్వాలి కదా సార్. వీళ్ళకి 1.5 అవర్ ఇస్తారు, వీళ్ళకి 1 అవర్ ఇస్తారు, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు సార్. మాకు టైం ఇవ్వకుంటే మీకు సమయం బాగానే ఇచ్చారు. థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్. మీకు సరిపోని సమయం ఇచ్చిన కానివ్వండి, కంప్లీట్ అయిపోయింది. మీ సమయం ఇప్పటికీ ఎక్కువైపోయింది కానివ్వండి. మన గౌరవం అదే సార్ మేము చెప్పేది ఏం చెప్తున్నాం సార్. Conclude మరి రుణమాఫీ 9వ తారీఖు మొన్న అంటారు, 100 రోజులు అంటారు. మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్, హౌస్ కి అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్. ఆయన మేనిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్? 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్. అగో ఇట్లా అంటుండే సార్. ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టామనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టాం మేము, ఇట్లా అంటున్నాడు చూడు. గౌరవ మంత్రి గారు. సభను గౌరవ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రకదారి పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష.